ఇవ్వాలనే ఈరోజే పెద్దపల్లి జిల్లాలో అట్లాగే మన భూపాలపల్లి జిల్లాలో రైతులు ధర్నాలు చేస్తున్నారు. మాకు నీళ్ళు వదలండి, మాకు నీళ్లు కావాలి, పంటలు ఎండిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి. దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? అదే చెప్తున్నా, వేగ్గా చేసి కొంతమంది ప్రోద్బలతో చేసే వేరు. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? నిజంగా ఒక జెన్యున్ గా మాట్లాడు. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని రోజులు? 2 నెలలు మననే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 3 నెలలు కూడా కావాలంటే జస్ట్ 2 months కంప్లీట్ అయింది. సో ఇప్పుడే నీకు అప్పుడే రైతులకు మేము వచ్చిన గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రైతు బంధు కూడా మననే చేసాం, అంటే రైతు భరోసా కింద మా పార్టీ. సో ఇవాళ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే కొంతమంది వేగ్గా పరిగట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఇట్లాంటి ధర్నాల పేరు మీద, రైతుల పేరు మీద వాళ్ళు గతంలోనే తెలంగాణ ఎలక్షన్ లో కూడా కర్ణాటక నుంచి తీసుకొచ్చేసి, నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాను. మనం మేము ఆర్టీసీ మహిళలకు ఒక చిన్న ఎగ్జామ్ ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాం. వీళ్ళ టీఆర్ఎస్ ఆ సోకాళ్ళు బీఆర్ఎస్ నాయకులు, ఎందుకంటే కవిత వాళ్ళు ఎప్పుడు కూడా బస్ ఎక్కరు కాబట్టి దాన్ని ఆటో వాళ్ళని కొంతమందిని వాళ్ళని ప్రోత్సాహం వాళ్ళని ఎంకరేజ్ చేసి ధర్నా చెప్పి చాలా మంది చనిపోతున్నారు. మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాళ్ళని మా ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఏడిపోయిన తర్వాత మా రవాణా శాఖ మంత్రి ముఖ్యమంత్రి పిలిచి వాళ్ళతో మాట్లాడింది. అయినా కూడా నీకు దాని వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేపించి ఏదో చేయాలని కుట్రతోటి, ఇవన్నీ కుట్రతో ఆత్మహత్యలు చేసుకుంటారు. అదే చెప్తున్నా, ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా పిలిచి మా ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడు అంటే నేను ఏం చెప్తున్నా అంటే కనీసం ఆ అవకాశం కూడా లేకుండా వాళ్ళని ఎప్పుడో ఈ ప్రభుత్వం ఏదో జరగబోతుంది ఏం అంటే మీరు అధికారం లేకపోతే మీరు బతకలేరు. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ మంది మార్గాలుగా అధికార బల్పంతో మీరు ఇంకా కూడా అలానే ఉన్నారనుకుంటారు. అందుకే మీరు ప్రజలు వాళ్ళ తీర్పును కూడా గౌరవించకుండా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలగొడదామా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా పడగొడదామా ఇదే ఆలోచిస్తున్నావా? ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి. మీరు ఏమైనా సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. మేము కాదు, మా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి చెప్పింది కదా, నీకు ఆ విధంగా ఏమైనా కన్స్ట్రక్టివ్ ఎట్లా ముందుకెళ్ళాలి, ఎస్ ఈ విధంగా ముందుకెళ్తే తెలంగాణ ప్రజలకు అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అని ఒక మంచి గైడ్ లైన్స్, ఒక సూచనలు ఇవ్వండి. అంతే తప్ప వేగ్గా అందరిని ఎంకరేజ్ చేసి ఇలా ఏదో మీ యొక్క అధికార కాంక్షతో ప్రభుత్వాన్ని బలగొట్టాలని చూస్తే మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారు. పడగొట్టే ప్రయత్నం చేస్తారు. అసలు మీరే పడిపోతారు. మీ డిఎన్ఏ కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ అనేక రాష్ట్రాల్లో చరిత్ర వీళ్ళే 3 వర్గాలు అవుతారు. రేపు ఎంపీ ఎలక్షన్ వరకు కలిగి ఉంటారు. ఎంపీ ఎలక్షన్ అయ్యాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూపు, బట్టి విక్రమార్క గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూపు. ఎందుకంటే వినండి, గత 2-3 రోజుల నుంచి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇది ఎలక్షన్ అయ్యాక ఉండదు, ఈ గవర్నమెంట్ ఉండదు, కాంగ్రెసే ఉండదు అని గత 2-3 రోజుల నుంచి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ వాళ్ళకు మీరు సరైన ప్రశ్న. బీజేపీ దేశ ప్రజాస్వామ్యం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మీద నమ్మకం లేని పార్టీ బీజేపీ పార్టీ. సో బీఆర్ఎస్ కూడా. సో ఏం చెప్తుంది, ఇలా బీజేపీ ఒక దీని గురించే కాదు, కర్ణాటకలో కొట్టింది, మధ్యప్రదేశ్ లో కూడా కొట్టింది, మణిపూర్ లో కొట్టింది, గోవాలో కూడా కొట్టింది, ఇవన్నీ చేసి అందుకే నీకు తెలియదు కదా, చనిపోయిన తర్వాత కర్ణాటకలో ప్రజలు గెలిపించింది ఎవరిని? బీజేపీని గెలిపించింది. సింగిల్ పార్టీ గెలిపిస్తే మీరు జేడీఎస్ పెట్టుకుని జేడీఎస్ 30 సీట్లు బియ్యం చేసి మీరు చేసింది. బీజేపీని గెలిపించారు కర్ణాటకలో. మీరు కుమారస్వామిని సీఎం చేసి 35 సీట్లు వచ్చిన వాడిని దేశంలో 9 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వాలని డే లైట్ లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసిన బీజేపీ, దానికి బీఆర్ఎస్ వంతవాడింది. ఇవాళ వాళ్ళిద్దరికి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా బుద్ధి చెప్తారు. 2004లో బీజేపీ అప్పుడు ప్రధాని ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఇండియా షైనింగ్ అనే ఒక స్లోగన్ ఇచ్చారు. మీకు అందరు గుర్తు చాలా సంవత్సరాలు. సో అదే ఎలక్షన్ లో 2004లో ఈ దేశ
ప్రజలు బీజేపీకి ఏ విధంగా బుద్ధి చెప్పినో మీకు తెలుసు. సో ఇవాళ దేశమంతా ఇలా మోడీ మొత్తం ఒక గ్లోబల్ ప్రచారం అన్ని జరిగిపోయినట్టు. ఇవాళ ఉమెన్ ఇండెక్స్ లో దేశం స్థాయి ఎంత అండి? ఇవాళ ఎన్ని ఉద్యోగాలు కల్పించారని 2 కోట్ల ఉద్యోగ సంవత్సరం ఎక్కడైనా బీజేపీ ఇచ్చిందా అండి అని నేను చెప్తాను. ఇవాళ అకౌంట్ లో 15 లక్షలు, బహుశా పెద్దలకి ఏమొచ్చిందో తెలియదు, మనకైతే రాలేదు. ఇదే బిల్లు కేంద్రంలో నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది. స్వయంగా ప్రధాని ఇక్కడ వచ్చి ఏమన్నాడు, కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడం కోసం నన్ను వచ్చి కలిసి. నేను ఒక చిన్న విషయం చెప్తా, ఇన్నిసార్లు పోయి కలిసింది కదా కేటీఆర్ ముఖ్యమంత్రిని ఇవ్వడం కోసం, నువ్వు ప్రధానంగా ప్రధాని చెప్పి నేను చెప్తే మీరు అబద్ధమో కాంగ్రెస్ చెప్తావు, ఇది స్వయంగా ప్రధాని చెప్పిన అందరు ఇక్కడ. అయితే ఒక్కసారన్నా కేఆర్ఎంపీ గురించి, నేను ఒక దక్షిణ తెలంగాణ బిడ్డగా ఇవాళ నా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది. నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి, మా మూసీ నది మా పక్కన పోతుంది. కనీసం 9.5 ఏళ్ళ అధికారులు తట్టడు మట్టి తీరు ఎస్ఎల్బీస్ లా 1 కిలోమీటర్ సొరంగం దూరం. నేను ఇన్నిసార్లు ప్రధాన మంత్రి ఒక్కసారన్నా ఇది తెలంగాణ దక్షిణ తెలంగాణ ఎడారి మారుతుంది. ఈ రాష్ట్రంలో ఒక్కసారి కనీసం ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇవ్వలేదని ఎందుకన్నా అడిగిరా? మరి దాని గురించి ఎందుకు ప్రశ్న? మాకు కాజీపేట రైల్వే ప్రాజెక్టు గురించి చెప్పడానికి, బయ్యారం ఉక్కుపేట గురించి ఎన్నడూ అడగని వ్యక్తి మరి సొంత కొడుకును మాత్రం ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రధాని గెలిచారు. అంటే మనకు క్లియర్ గా ఆయన నిజం చెప్పాడు. ఎట్లా రాజకీయాలండి, అసలు సార్ అసలు కేటీఆర్ ని సీఎం చేయాలంటే అమలు చేసిందా బీజేపీ 9 ఏళ్ళు అధికారంలో 10 ఏళ్ళు? మరి దీన్ని ఎందుకు ప్రశ్నించలేదండి? ఒక్క విభజన చట్టంలో ఏదైనా అమలు చేశారా? మరి ఎందుకు అప్పుడు కేసీఆర్? సరే, ఇప్పుడు ఒక్క నిమిషం, కేటీఆర్ గారి సవాల్ మీరు స్వీకరిస్తున్నారా? నిన్న సవాల్ విసిరారు, మన ఇద్దరం కలిసి మల్కాజ్గిరి నిలబడదాం కేటీఆర్ బచ్చగాడు, ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి అనే స్థాయి కాదు. కేసీఆర్ వచ్చి రమ్మను బాగుంటది. ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సవాల్ విసురుకుంటే బాగుంటుంది. కేటీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి సవాల్ విసిరేంత స్థాయి కేటీఆర్ కు లేదు, ఇది చాలా స్పష్టం. అందుకే కేసీఆర్ రమ్మని కేటీఆర్ నువ్వు బచ్చా అంటే కేటీఆర్ బచ్చా అంటే నేను రేవంత్ రెడ్డి లుచ్చా అంట. నువ్వు లుచ్చా ఇట్లాంటి భాష బచ్చా అంటే ఏంటి బచ్చా? కేటీఆర్ బచ్చా అంటే కేటీఆర్ బచ్చా మాజీ ముఖ్యమంత్రి సవాల్ విసిరమను మీరు స్వీకరించడానికి అందుకే ఈ కేటీఆర్ మాట్లాడే మాటలు ముఖ్యమంత్రి మాట్లాడింది ఫస్ట్ ముఖ్యమంత్రి గారు కదా, కేటీఆర్ గారికి కేటీఆర్ కి సవాల్ ఆయన సవాల్ విసిరింది కేటీఆర్ కి. అయితే ఏమంటారంటే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మధ్యలో అది సరే అన్నది గెలిపించి చూపించు అన్నది కేటీఆర్ ప్రజలు కేసీఆర్ ని వచ్చి కేసీఆర్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరామని మేము సవాల్ స్వీకరించడానికి చాలా స్పష్టం సిద్ధంగా ఉన్నాం. అయితే కేటీఆర్ స్థాయి కాదు, ముఖ్యమంత్రిని సవాల్ విసిరామను ఇప్పుడు ఎక్కడో దాక్కుండా కరుణకించి గడిల పాలన బయటకు వచ్చి స్పందించమను. చర్చ కూడా మనం ఎట్లా అంటే ఒక ముఖ్యమంత్రి మాటలు స్పందించవలసిన అవసరం లేదు. అందుకే మా కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నది కేటీఆర్ తోటే అన్నాడు గెలతోనే, దమ్ముంటే అని మొగతనం ఉంటేనే. అది ఆ మొగతనాలు అనేది ఎలక్షన్లో ఉంటుంది, ఆడాళ్ళు గెలుస్తారు, మొగతన భాష కూడా ఆ భాష అంతే, మొగతనం ఉంటే చిల్లర భాష మాట్లాడతాడు. కానీ రేవంత్ రెడ్డి అలాగే మాట్లాడు. దానికి కౌంటర్గా నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ కాదు, నేను ఛాలెంజ్ ఇస్తున్నాను, నువ్వు రిజైన్ చేయి, నేను రిజైన్ చేయి, నీ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి, దాంట్లో ఇద్దరు పోటీ చేద్దాం. మొత్తం రాష్ట్రమంతా అల్లరెందుకు, రాష్ట్రమంతా అన్ని అవసరం, నువ్వు నేను పోటీ చేద్దాం, ఎవరో తెలుసుకుందాం. అధికారం కోల్పోయి నువ్వు కనీసం 2 నెలలు కూడా ఆగుతలేవే అంటే నువ్వు అధికార మదంతో ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఉన్నావు అనేది ఎలక్షన్ జరిగినాయి. మళ్ళీ ప్రజాస్వామ్యంలో బార్ ఎలక్షన్స్ తీసుకొస్తారండి. దీని అర్థం అర్థమైందంటే దీని అర్థమైంది నీకు రేపు పార్లమెంట్ ఎలక్షన్ దమ్ముంటే పార్లమెంట్ ఎలక్షన్ రేవంత్ రెడ్డి నిజమైన మొగాడైతే
దమ్మున్నాడు అయితే Yes. యాక్సెప్ట్ చేసేవాడు చాలా Yes, కేసీఆర్ ఎక్కడ మొదటి వాడు ఏదో నెంబర్ కాళ్ళు కేసీఆర్ పట్టుకుని ఆ భాష సీఎం నేను అయినాడు ఆ భాష నేను కూడా మాట్లాడతా. సోనియా కాళ్ళు ఆ భాష పట్టుకుని నేను సీఎం కూడా అయినాడు మాట్లాడతా. ఏ సీఎం కేసీఆర్ దమ్ముని గురించి మాట్లాడు. ఒక రేవంత్ రెడ్డి సోనియా కాళ్ళు మాట్లాడితే పట్టుకుని సీఎం అయిన వాడు కాళ్ళు అందరికి మరి దమ్ము ఏ కేసీఆర్ పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కలేదు ఏం మాట్లాడితే మినిమం తెలిసి ఉండే అజ్ఞానం వల్ల నేను ఒక సీనియర్ సిటిజన్ ప్రపంచానికి కాళ్ళు తెలుసు. గురించి మాట్లాడితే ప్రపంచానికి సోనియా గాంధీ తెలుసు. కాళ్ళు పట్టుకున్నవారని అంతే. ఏం మాట్లాడతారని కాళ్ళు ఏమో పట్టుకునే- అవగాహన లేదా నీకు? Yes, కనీసం నీకు అవగాహన తెలుసా నీకు? అరే నీకు ఏ, తెలియకపోతే తెలుసుకోవయ్యా సోనియా గాంధీ రేవంత్ రెడ్డి పట్టుకున్నారా? బతుకంతే ఏ, సోనియా గాంధీ రేవంత్ రెడ్డి పట్టుకున్నారా? మరి ఒకప్పుడు ఎందుకు పట్టుకున్నారు? పీఠానికి పట్టుకున్నారు. నేను ఇదే భాష మాట్లాడతాను. ఈ language రేవంత్ రెడ్డి మాట్లాడితే ఒకప్పుడు చంద్రబాబు నేను కాళ్ళ దగ్గర చంద్రబాబు కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు? సోనియాని తిట్టాడు కేసీఆర్ కూడా ఇప్పుడు సోనియా కాళ్ళ దగ్గర వచ్చిండో మరి నీకు మీ పెట్టుకుని నాయకుడి గురించి నీ చరిత్ర తెలియదు. Right, కేసీఆర్ right, కూడా okay, okay. రేవంత్ రెడ్డి అంత- రేవంత్ రెడ్డి అంత డెఫినెట్ కూడా రేపు సార్. పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 15 దమ్ము సీట్లు ఉంటే గెలుస్తుంది. ఇదే బీఆర్ఎస్ కు తెలంగాణ ఓ ప్రజలు ఓ ఏ విధంగా దేశం బుద్ధి మొత్తం చెప్పాలో చీకొడుతున్నారు చెప్పడానికి కానీ చాలా సిద్ధంగా ఉన్నారు. దేశం ఎందుకంటే మొత్తం వీళ్ళ అవాకులు చీకొడుతుంది. చవాకులు తప్ప ఈ కాంగ్రెస్ 9.5 ఏళ్ళకి ఇక్కడ ప్రజాపాలన లేదు. ఈ ఇలా అరుపులే పాలన మార్చుకుంటూ స్వేచ్ఛగా కూర్చోవాలి. జరుగుతుంది. వీళ్ళ ఇలా మీరు బీపీలో వెళ్ళండి సెక్రటరియట్ కు ప్రజాభవన్ కి వెళ్ళండి. గతంలో ఎవరైనా అలౌ చేసిరా? గద్దర్ అలౌ చేసిన చరిత్ర ఉందా? సీతక్కని ఒక ఎమ్మెల్యే ఉండి ఇదే- అలౌ ఇదే- చేసిరా? Right, వీళ్ళ- right, ఇదంతా ఇదే. అందుకే ఇవాళ రేపు ఇదే. తెలంగాణలో వీళ్ళ బతుకంతా కాంగ్రెస్ ఇదే. పార్టీ ఈ- స్పష్టంగా 15 సీట్లు Right, గెలవబోతుంది. ముగించేద్దాం, ఈ ముగించేద్దాం. కాంగ్రెస్ సార్, మొత్తం- ముగించేద్దాం. ఈ కాంగ్రెస్ మొత్తం- రైట్, దేశం వద్దు. మొత్తం సార్, కాంగ్రెస్ వద్దు సార్. చీకొడతారు. ఆ మాట వద్దు, దేశం ఆ మాట కాంగ్రెస్ వద్దు సార్. చీకొడతారు. BRS చీకొడతారు. కాంగ్రెస్ ఎవరు దేశం ఎవరు మొత్తం ఎవరు చీకొడతారు. సార్, ఇవాళ ఇది మీ యాత్ర, చేసుకుంటమే. సార్, ఇది మీ యాత్ర, సార్, ఇవాళ మీ యాత్ర కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ మీరు ఏమైనా సార్ లేదు. ఫైనల్ ముగిద్దాం, డబ్బా కొట్టుకుంటుంది ముగిద్దాం, కాంగ్రెస్ ముగిద్దాం పార్టీ. సార్. సార్, ముగిద్దాం, ముగిద్దాం, ముగిద్దాం. అన్నగారు, ఏజ్ కి అదే కూర్చుంటే కొట్టుకో. Yes, ఒక్క నిమిషం. నువ్వు ఏజ్ కి అదే డబ్బా ఒక్క కొట్టుకుంటూ నిమిషం. కూర్చో. నేను కూడా భాష అన్నగారు, మాట్లాడతా. ఒక్క నిమిషం. మాట్లాడు, ఒక్క నిమిషం. మాట్లాడవయ్యా. సార్, ఫైనల్ గా, మీరు ఫైనల్ డబ్బా గా. కొట్టుడు కనుక ఫైనల్ మాట్లాడు. గా. కేసీఆర్ వచ్చింది ఏ పార్టీ అంటే యూత్ ఫైనల్ కాంగ్రెస్. గా, సార్, మరి మీ ఫైనల్ గా. నాయకుడు వచ్చింది కాంగ్రెస్ సార్, పార్టీ. ఫైనల్ గా రెండు నీకు ప్రశ్నలు, మీ ప్లీజ్. నాయకుడే కాంగ్రెస్ రేవంత్ పార్టీ. రెడ్డి నిమిషం. రేవంత్ సార్, రెడ్డి రా- వాళ్ళు రా- వెళ్ళకండి సార్, రేవంత్ ఉండండి సార్. రెడ్డి మరి మీ కేసీఆర్ సార్, కాంగ్రెస్ ఉండండి నుంచి సార్. కదా. సోనియా గాంధీ మీ రాక్షసి నాయకుడే తిట్టాడు. కాంగ్రెస్. మీ రాక్షసి కేసీఆర్ తిట్టాడు. పేరే రామారావు సిగ్గు పేరు ఇవాళ పెట్టుకుంటూ. ఇవాళ సిగ్గు ఇవాళ లేకుండా ఇవాళ రామారావు ఇవాళ రామారావు పేరు మీరు ఎందుకు పెట్టుకున్నా? మీరు మీ ఇవాళ కేటీఆర్ మేనిగడ్డ పేరు గెల్ల ఒక పెట్టుకున్నా. ఏ మాట? కేటీఆర్ పేరు ఏంది మరి? మేనిగడ్డ. సిగ్గు సార్, లేకుండా ఒక్క నిమిషం. కేటీఆర్ పేరు రామారావు పేరు ఉంది. పెట్టుకున్నా. రామారావు పేరు ఎవరిది? సార్, రామారావు ఒక్క సొంతమా ఎన్టీ రామారావు రామారావు పేరు అదే పెట్టుకున్నా. మరి టీడీపీ నుంచి 100 వచ్చింది మందికి కదా. ఉన్నాయి ఒక్క రామారావు ఏం నిమిషం. మాట్లాడతావా? టీడీపీ ఒక్క పెట్టుకున్నాడు కేసీఆర్ అని చెప్పిండు. నీకు తెలియకుండా మాట్లాడే సెన్స్ లేదు. సెన్స్ లేకుండా మాట్లాడితే మాట్లాడేటప్పుడు అజ్ఞానం నీకు అజ్ఞానం కనీసం ఏదైనా చదువుకోరా? ఏదైనా వస్తే కనీసం చదువుకోరా? అర్ధజ్ఞానము ఆ పెద్దోళ్ళ గౌరవం కాపాడుకోవాలి. ఒక్కటే ఒక్క ప్రశ్న. సార్, ప్లీజ్. పెట్టకూడదు. సార్, ఇలాంటి పెట్టండి. డిబేట్ ఓకే, నిలవడే ఒక్క అసలు నిమిషం, లేదు. ఒక్క దేశం నిమిషం. చరిత్ర నేను లేదు. 100 డిబేట్ సార్, లేదు. నేను 100 ఇక అందుకని డిబేట్ తీసి పడేసి నీలాంటి ఎక్కడ పెట్టి నీలాంటి పెట్టారు? ఇరిటేటింగ్ ఇర్రేషనల్ ఈ నీకు ఇడియాటిక్ అసలు ఏమీ తెలియదు. డిబేట్ సార్, ఎక్కడ ఒక్క పెట్టారు? నిమిషం. రాజ్యాంగం తెలియదు. ఎంత ఓ కనీసం 4 పరిష్కారం సార్, లేదు. ముగించేద్దాం. పదాలు పెట్టుకుని లేదు. టేప్ రికార్డ్ అదే టేప్ రికార్డ్ ఇక నీలాంటి మళ్ళీ వాళ్ళు బ్రేక్ అందరూ వచ్చినప్పుడు అదే మాట చేశారు కదా. ముగిద్దాం. కేసీఆర్ ఉన్నాయి, మీ 4 కేసీఆర్ పడిగట్టు ఉన్నాయి. పదాలు ముగిద్దాం, గాంధీ ముగిద్దాం. గాలి సోది సార్, ఇవాళ అంటే ఏం సోది? ఇవాళ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నువ్వు నిమిషం. TRS లో చెప్పేది భజననా? కేసీఆర్ భజన చేసుకురా? కాంగ్రెస్ గాలి ఏ, సోది సార్, మీరు మరి గాంధీ ఏం భవన్ భజన గాలి సోదయ్యా నువ్వు చేసేది నేను భజన? చెప్తున్నావా కాంగ్రెస్ గాలి సోది నువ్వు చేసే BRS సార్, చేసావు. ఇవాళ అనుకో నువ్వు. ఇవాళ అనుకో. మీ పర్యటన నువ్వు నేను భజన అనుకున్నా, చేసావా? నేను అనుకున్నా కాంగ్రెస్ కేసీఆర్ దగ్గర కూర్చొని భజన కాంగ్రెస్ చేసుకో. గాంధీ భవన్ గాలి సోది ఇంకోసారి ఇవాళ గాలి సోది ఇవాళ గాలి సోది ఇవాళ మీ పర్యటన గాలి లక్ష్యం సోది నెరవేరిందా? ఒక మాట చెప్తాను. ఇవాళ మీ పర్యటన లక్ష్యం నెరవేరినట్టు అనుకుంటున్నారా? ఇది? కేటీఆర్ ఇవాళ పర్యటన చేశాడు కదా, మీ లక్ష్యం నెరవేరినట్టేనా? ఇంకా ఆరంభం మాత్రమే ఇది. ఇంకా మిగతా మొత్తం 3 బ్యారేజీలకు వెళ్తాం, Right. మొత్తం సొరంగ మార్గాలు చూపిస్తాం ప్రజలకి, మొత్తం ఇవన్నీ ఏమేం జరుగుతుందో దీని యొక్క సమగ్ర స్వరూపం, Okay. కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం ప్రజల ముందు పెడతాం. వీళ్ళు ఈ విషయాన్ని పట్టుకుని మీ దగ్గరికి ఇదే వస్తాం. ఇదే అన్నట్టు చూపిస్తున్నారు. కాళేశ్వరం అంటే ఈ 3 పిల్లర్లు అన్నట్టు ప్రజలకి భ్రమ కల్పిస్తున్నారు. Right. అది అన్నగారు, కాదు. please, ఇది please. ఇది ఓన్లీ ముగించేద్దాం. పార్టే ఇంత సమగ్ర స్వరూపం ఉందో ప్రజలకు తెలియజెప్తాం. ప్రజలే నిలదీస్తారు వీళ్ళని. Right. ఈ రిపేర్ ఎప్పుడు చేస్తారు అప్పుడు కానీ వీళ్ళు దిగరు. అంతవరకు మేము అది పట్టుకోవాలి ఇది పట్టుకోవాలి ఆల్రెడీ చెప్పేశారు. టెక్నికల్గా ఎండాకాలము వానాకాలము ఆ డిఫరెన్స్ని మిస్కాలెక్షన్ కొట్టారు. ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వీళ్ళ దగ్గర ఉంది. కానీ ఆ రిపోర్ట్ను దాచిపెట్టి వాళ్ళేదో ఇచ్చారు వీళ్ళేదో ఇచ్చారు. ఇప్పుడు పొలిటికల్గా రిటైర్ వాళ్ళతో కూడా తీసుకునేదో చెప్పి దాన్ని డ్రామా చేస్తున్నారు. డ్రామా మానేసేసి ఆల్రెడీ వచ్చింది పగిలినప్పుడే వచ్చారు ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్పారు ఇది టెక్నికల్ ఇక్కడ జరిగిన మిస్టేక్, ఇది ఎండాకాలం స్క్వీజ్ అవుద్ది వానాకాలం ఇది అవుద్ది, ఆ టెక్నికల్ దీన్ని సరిగ్గా చూడలేదు అందువల్లే బ్రేక్స్ వచ్చినాయి అని వాళ్ళు చెప్పారు. సో ఇమీడియట్ చెయ్యాలి. అది చేసి పేరు మీరే సాధించుకోండి. ఓకే పేరు అవసరం. కాళేశ్వరం రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ దానికోసం రాజకీయ లబ్ధి కోసం అది నిర్లక్ష్యం చేయొద్దు. అక్కడేదో క్రోనీ పాయింట్స్ గెలుచుకుందాం ఇంకేదో చేసి గెలుచుకుందాం అని డిలే చేయొద్దు. అయిపోయింది అన్నగారు ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే అక్కడ పర్యటనకి వెళ్ళారో మీరే ఆహ్వానించారు రమ్మనని, మొన్ననే రమ్మన్నారు. సరే ఆ రోజు రాలేదు,
ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఇవాళ వెళ్ళారు వాళ్ళు. సో వాళ్ళ పర్యటనని మీరు స్వాగతిస్తున్నారా? అక్కడికి వెళ్ళడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? నేను అదే చెప్తాను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం నమ్మే పార్టీ, రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. ప్రజాస్వామ్యంలో మేము అందుకే అలా గతంలో మేము వెళ్తామంటే అది వాదు. గతంలో మేము వెళ్ళాలంటే ఎవరైనా అలౌ చేశారా నీకు తెలుసు. తెలంగాణ ప్రజలందరూ చూసారు. గతంలో మేము వెళ్తామంటే ఎవరిని అలౌ చేయలేదు, పోలీసులను పెట్టి ఆపినటువంటి చరిత్ర గత పాలకులది ఉందంటే కేసీఆర్ కు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, మీరు వెళ్ళండి. అందుకే మేమే చెప్పాము, మీరు చేసిన తప్పిదాలు, ఘోర తప్పిదాలు ఈ విధంగా ఉండి చూడండి. ఇవాళ మాట్లాడుతున్నారు అదేదో చిన్న సంస్థలు కదండి, కాదు చిన్న సంస్థ. రాజ్యాంగంలో దానికి ఒక సపరేట్ స్టాట్యూటరీ బాడీ అంటే రాజ్యాంగ వ్యవస్థలు అది చెప్పిన సంస్థలు కూడా మీరు అది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తాయో కూడా తెలుసుకోకుండా అదే చిన్న సంస్థలు ఇచ్చినట్టు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కాదు రిపోర్ట్లు అంతా ఉట్టిగా అది ఎవరో వేగ్గా ఎవరో ఒకరు రాసినట్టు కాదు, అది కేంద్రంలో ఒక స్టాట్యూటరీ బాడీ. వాళ్ళు ఇచ్చినటువంటి Thank you so much.